ఈరోజు స్టోరీలో ఎంత పెద్ద ట్విస్ట్ వస్తుందని నేనైతే అస్సలు ఊహించలేదు. రాధైతే నల్లపూసల కార్యక్రమానికి నో చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మన విక్రమ్ కృష్ణ రాధని ఒప్పించగలిగాడా? రాధ ఈ అబద్ధపు భర్తని నిజమైన భర్తగా స్వీకరించి నల్లపూసలు కట్టించుకోగలుగుతుందా? సునంద అయితే దమయంతికి పెద్ద వార్నింగే ఇచ్చింది. నీ వల్లే ఈ కార్యక్రమం ఆగిపోయింది కాబట్టి నువ్వే వెళ్ళి నా కోడల్ని తీసుకురా, ఈ కార్యక్రమంలో కూర్చోబెట్టు, లేకపోతే నీ అంతు చూస్తానని బెదిరించింది. అయితే దమయంతి నిజంగానే రాధని బ్రతిమలాడో తీసుకురాగలుగుతుందా ఈ నల్లపూసల ఫంక్షన్కి? అసలు ఏం జరగబోతుంది? ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇక ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాం, వచ్చేయండి. మన హీరో విక్రమ్ కృష్ణ హీరోయిన్ రాధకి ఇక నల్లపూసలు కట్టబోతాడు. మన హీరోయిన్ మొదలు అయితే ఎన్నో ఆలోచనలు మొదలవుతాయి. ఇక తన తల్లి చెప్పిన మాటలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. తరువాత అయితే ఇక రాధ విక్రమ్ చేతిని పట్టుకుని మెడలో తాళి కట్టకుండా ఆపేస్తుంది. ఇక ఈ సీన్ చూసిన వాళ్ళందరూ అయితే ఇక ఆశ్చర్యంతో ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతారు. రాధ అయితే విక్రమ్ కృష్ణకి వద్దు అని చెప్పేస్తుంది. అక్కడే పీటల మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో మన హీరోయిన్ అత్తగారు అంటే సునంద అయితే ఇలా అడుగుతుంది, రాధా ఎందుకమ్మా నువ్వు వద్దంటున్నావు అంటుంది. తర్వాత ఇక రాధ ఏడుస్తూ పైకి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దమయంతికి దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇప్పటికైనా అర్థమైందా రాధకి నల్లపూసలు వేయించుకోవడం ఇష్టం లేదని? ఇప్పటికైనా అర్థమైందా ఈ రాధాకృష్ణుడిది అగ్రిమెంట్ మ్యారేజ్ అని? నేను చెప్తే మీరు వినలేదు, ఇప్పుడు చూడండి అని చెప్తుంది. ఇక దమయంతి మాటలకైతే వాళ్ళందరూ విసిగిపోతారు. తర్వాత మన రాధ తన గదిలోకి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ రాధ దగ్గరికి వచ్చి, ఏంటి రాధ అలా లేచి పీటల మీద నుంచి లేచి వచ్చేసావేంటి అని అడుగుతాడు. దానికి రాధ ఇలా సమాధానం చెప్తుంది, మరి లేచి రాకుండా నన్ను ఏం చేయమంటావు? నీ చేత ఆ నల్లపూసలు నా మెడలో వేయించుకోమంటావా? దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, ఇంత దూరం వచ్చిన తర్వాత తప్పదు కదా రాధా అంటాడు. దానికి మన హీరోయిన్ రాధ అయితే, ఏంటి ఇప్పుడు తప్పదు అంటున్నావు? నేను ఆ నల్లపూసల కార్యక్రమాన్ని ఆపు అని ఎప్పటి నుంచో చెప్తున్నాను, నువ్వేమో అప్పుడు మాట్లాడకుండా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావు అంటుంది మన హీరోయిన్ రాధ. దానికి విక్రమ్ కృష్ణ అయితే ఇలా అంటాడు, అది ఆపడం కన్నా నాకు వాళ్ళ దగ్గర ఉన్న అగ్రిమెంట్ పేపర్లు సంపాదించడమే అప్పుడు ముఖ్యమనిపించింది. ఇక దాని మీదే నేను ఫోకస్ అంతా పెట్టడం వల్ల ఈ నల్లపూసల కార్యక్రమాన్ని నేను అంచనా వేయలేకపోయాను అంటాడు. దానికి రాధ ఇలా సమాధానం చెప్తుంది, మనకి ఇద్దరికీ ఇష్టం లేకుండా మనం చేసుకున్న ఈ పెళ్లికి నల్లపూసల కార్యక్రమాన్ని ఆపడం కూడా చాలా ముఖ్యమే. అయినా అప్పుడు మన ఇద్దరి మధ్యలో జరిగింది అగ్రిమెంట్ పెళ్ళి, పైగా నువ్వు నా మెడలో 2 ముళ్ళే వేసావని నేను తృప్తిగా ఉన్నాను. ఇక దాన్ని చూసుకుని నేను కాస్తైనా మనశ్శాంతిగా ఉన్నాను. ఇప్పుడు జరిగే నల్లపూసల కార్యక్రమం అలాంటిది కాదు. ఇప్పుడు నువ్వు నా మెడలో కట్టే నల్లపూసలు చాలా పవిత్రమైనవి. అలాంటి వాటిని నేను ఇప్పుడు నీతో ఎలా కట్టించుకుంటాను? నల్లపూసలు కట్టిన తర్వాత కూడా ఎంతకాలం అయితే నేను నటించాను, కానీ తర్వాత నేను ఇక నటించలేను. ఇక నా మనసుని నేను తృప్తిపరచలేను, నమ్మించలేను అని చెప్తుంది. దానికి విక్రమ్ కృష్ణ, రాధా అయినా నువ్వు ఏవేవో ఊహించుకుని ఏవేవో ఆలోచిస్తున్నావు, నువ్వు చాలా గందరగోళంలో ఉన్నావు. అవన్నీ కాదు, ఇప్పుడు ఏమీ జరగదు ఈ నల్లపూసలు కట్టడం వల్ల అని మన విక్రమ్ కృష్ణ అయితే ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు. దానికి రాధ విక్రమ్ కృష్ణ పైనే తిరగబడి, నేను ఇలాగే మాట్లాడతాను, నేను ఇలాగే చెప్తాను కూడా. నల్లపూసలు అనేవి ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన ఒక పెద్ద ఎమోషన్. అలాంటి ఎమోషన్తోనే ఆడుకోవాలని ఇప్పుడు మళ్ళీ నన్ను ఎమోషన్గా మాట్లాడొద్దు అని చెప్తున్నావా నువ్వు? ఇక చివరికి ఖచ్చితంగా చెప్పేస్తుంది రాధ, ఏదో ఒక రకంగా ఇప్పుడు నాకు ఆ నల్లపూసల కార్యక్రమం క్యాన్సిల్ చేయించు అని చెప్తుంది. ఇక్కడే విక్రమ్ కృష్ణ ఆశ్చర్యపోతాడు. ఇక తను విసుగు చెందేస్తాడు. విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, ఇంత దూరం వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయడం ఎలా కుదురుతుంది అని. దానికి రాధ, ఏమో నాకు తెలియదు, అదంతా నాకు తెలియదు. ఆ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఇంకా నువ్వు నా మెడలో నల్లపూసలు వేయడానికి కూడా అస్సలు వీల్లేదు. ఇక ఇప్పుడే విక్రమ్ కృష్ణ అయితే మన రాధకు పెద్ద షాకే ఇస్తాడు. సరే నేనైతే ఈ నల్లపూసల కార్యక్రమాన్ని ఆపేస్తాను, కానీ అంతకంటే ముందు దమయంతి అత్తయ్య చెప్పిన మాటలన్నీ నిజమని ఒప్పుకుని అగ్రిమెంట్ పేపర్లు అందరికీ చూపించి అప్పుడు ఈ పూజ ఆపేస్తాను అని చెప్తాడు. దానికి రాధ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఇక్కడే మన విక్రమ్ కృష్ణ స్వార్థపు తెర ఇంకొకసారి తీసేస్తాడు. మన రాధని ఇలా అంటాడు, నువ్వు వెళ్ళిపో, నేను నల్లపూసల కార్యక్రమాన్ని అయితే ఆపేస్తాను. నేను ఎలా అయినా ప్రియతో పెళ్లి తప్పించుకోగలను, కానీ మీ నాన్నను మాత్రం జైలు నుంచి బయటికి తీసుకురాగలిగింది నేను మాత్రమే. నేను నేరం చేశాను అని కోర్టులో మీ నాన్నే ఒప్పుకున్నాడు.
అలా నేరం ఒప్పుకున్న నేరస్తుని నిర్దోషి అని బయటకు తీసుకురావడం చాలా కష్టమైన పని. అది నేను తప్ప ఇంకెవ్వరూ చేయలేరు. ఆలోచించుకో అనే నిర్ణయాన్ని రాధపైకే వదిలేస్తాడు. అప్పుడు రాధ ఇలా అంటుంది, నల్లపూసల కార్యక్రమం వద్దు అన్నందుకు మన అగ్రిమెంట్ని బయట పెడతాను అని నన్ను బెదిరిస్తున్నావా? నల్లపూసల కార్యక్రమానికి నేను ఒప్పుకోకపోతే మా నాన్నను బయటకు తీసుకురానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని అంటుంది మన హీరోయిన్ రాధ. దానికి మన హీరో విక్రమ్ కృష్ణ ఇలా అంటాడు, నువ్వు ఎన్నిసార్లు నన్ను అనలేదు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోదామని, అది ఇలాంటిదే అని అంటుంది. దానికి మన హీరోయిన్ రాధ అయితే ఇలా అంటుంది, అది వేరే పరిస్థితి, ఇది వేరే పరిస్థితి అని. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆ నల్లపూసల కార్యక్రమాన్ని ఆపలేని పరిస్థితిలో కూడా నేనున్నాను. అందుకే పరిస్థితిని అర్థం చేసుకుని వచ్చి పీటల మీద కూర్చోమని నేను చెప్తున్నాను. నువ్వు నీ మనసు మార్చుకుని నువ్వు 2 నిమిషాల్లో వచ్చి నల్లపూసల కార్యక్రమంలో కూర్చో. లేదు అని ఇంతే మొండిగా ఉంటే మీ నాన్న మాత్రం చెయ్యని తప్పుకి జీవితాంతం జైల్లోనే మగ్గిపోతాడు. ఇక నిర్ణయాన్ని నీకే వదిలేస్తున్నాను అని చెప్పి మన హీరో విక్రమ్ కృష్ణ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తర్వాత రాధ ఏడుస్తూ తన తండ్రిని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటుంది. తర్వాత అయితే మన దమయంతి అక్కడ ఉన్న వాళ్ళతో ఇలా అంటుంది, ఈ దొంగ మొగుడు పెళ్ళాలు ఇందాకనగా లోపలికి వెళ్ళారు, ఇప్పటి వరకు రాలేదు అంటే దీనికి అర్థమేంటో. ఇంకేంటి, వాళ్ళది అగ్రిమెంట్ మ్యారేజ్ అని క్లియర్గా అర్థమవుతుంది కదా అంటుంది దమయంతి. దానికి సునంద అయితే కాదు అని గట్టిగా అరిచి పైకి లేస్తుంది. వాళ్ళది అగ్రిమెంట్ పెళ్ళి కాదు అని అర్థం. నువ్వన్న మాటలకి నువ్వు చేసిన పనికి వాళ్ళు చాలా బాధపడ్డారని అర్థం. ఇందాక రాధ అలా కంగారు పడుతూ పీటల మీద కూర్చోవడానికి కారణం నువ్వే వదినా. రాధ నువ్వు చేసిన అవమానాన్ని తట్టుకోలేక, పుట్టింటి వాళ్ళ ముందు అత్తింటి వాళ్ళ ముందు జరిగిన అవమానాన్ని సహించలేక బాధపడుతూ ఏడుస్తూ ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది. దమయంతి, ఇప్పుడు నువ్వు చేసిన తప్పు నువ్వే సరిదిద్దాలి. నీ వల్ల పీటల మీద నుంచి లేచి వెళ్ళిపోయిన రాధని నువ్వే కూర్చోబెట్టాలి. నీ వల్ల ఆగిపోయిన ఈ నల్లపూసల కార్యక్రమం మళ్ళీ నీ వల్లే జరగాలి. ఇక నువ్వు రాధ కాళ్ళు పట్టుకుంటావో గడ్డం పట్టుకుంటావో నాకు అవసరం లేదు. రాధని మళ్ళీ నువ్వే తీసుకొచ్చి ఈ నల్లపూసల కార్యక్రమం జరిపించాలి. లేకపోతే ఏం జరుగుతుందో చెప్పలేను అని గట్టి వార్నింగ్ ఇస్తుంది సునంద దమయంతికి. ఇక మీరేమనుకుంటున్నారు, దమయంతి నిజంగానే రాధని బ్రతిమలాడి తీసుకొస్తుందా నల్లపూసల కార్యక్రమానికి? తర్వాత ఏం జరగబోతుంది? లేక రాధే తనంతటి తానే వస్తుందా? ఇక ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు ఎపిసోడ్లో ఉన్నాయి. ఇక తర్వాత ఏం జరుగుతుందో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటి వరకు నా వీడియో చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. సో మన వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. తర్వాత ఏం జరుగుతుందో చూసేద్దాం, వచ్చేయండి. ఇక వీళ్ళ గొడవ ఎలా ఉండగానే మన హీరో విక్రమ్ కృష్ణ అయితే అక్కడికి వస్తాడు. తర్వాత మన హీరో విక్రమ్ కృష్ణ తన తల్లి ఇలా అడుగుతుంది, ఏంటి నువ్వు ఒక్కడే వచ్చావేంట్రా, రాధ రాలేదేంటి అని. కానీ విక్రమ్ కృష్ణ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. తర్వాత మన విక్రమ్ కృష్ణ తండ్రి కూడా అడుగుతాడు, రాధ ఏదిరా అని. ఇంతలో రాధ వెనక నుంచి వస్తూ ఉంటుంది. ఇక రాధను చూసి వీళ్ళు చాలా సంతోషపడతారు. ఇక తర్వాత వాళ్ళని చూసి సునంద సంతోషంగా ఇక దమయంతి మొహం పైన చిటికలు వేసి మరీ చెప్తుంది, చూడు ఇప్పుడు నా కొడుకు కోడలు నల్లపూసల ఫంక్షన్ నేను ఎలా జరిపిస్తాను అని. తర్వాత అక్కడ చాలా హడావుడి చేసేస్తుంది. కొడుకుని కోడల్ని పీటల మీద కూర్చోబెడుతుంది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూర్చోమని చెప్తుంది. తర్వాత పంతులు గారు ఈ పెళ్లి తంతు అదేనండి నల్లపూసల కార్యక్రమం అయితే మొదలు పెడతారు. తర్వాత చివరికైతే మన విక్రమ్ కృష్ణ రాధ మెడలో పసుపు కొమ్ము కడతాడు. కట్టిన తర్వాత తను కట్టిన బంగారు తాళి బయటకు తీస్తాడు. ఇక ముత్తైదువులందరూ కలిసి దానికి నల్లపూసలు గుచ్చుతారు. తరువాత మన హీరో విక్రమ్ కృష్ణ మన రాధ మెడలో నల్లపూసలు కూడా కడతాడు. కానీ పాపం మన రాధ మాత్రం అలా మోగబోయి మోడులా మారి చూస్తూ ఉండిపోతుంది. అలా ఈ నల్లపూసల కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుంది. అదండి ఈ రోజు ఎపిసోడ్ అయితే ఇలా కొనసాగింది. ఇక దమయంతి వాళ్ళ మధ్యలో కూడా చిన్న డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో దమయంతి అయితే ఇలా అంది, ఇక రాధని మనం చాలా జాగ్రత్తగా చూడాలి. అంతమంది మధ్యలో నల్లపూసలు కట్టించుకుంది అంటే అవి తను నిజమైన నల్లపూసలని తనకు తెలుసు. ఇక విక్రమ్ కృష్ణని నిజమైన భర్తగా అంగీకరిస్తుందేమో, శాశ్వతంగా ఈ ఇంటి కోడలుగా ఇక్కడే ఉండిపోతుందేమో, ఇక వాళ్ళిద్దరూ ప్రేమలో పడొచ్చేమో, ఇక మనం ఈ పక్క నుంచి కూడా ఆలోచించాల్సింది ఉంది అని ఇక దమయంతి అంటుంది. ఇలా ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది. ఇక రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రేపటి ఎపిసోడ్లో మన రాధ చాలా బాధపడుతూ ఉంటుంది నల్లపూసల కార్యక్రమం గురించి. దానికి విక్రమ్ కృష్ణ రాధకి ఎంత ధైర్యం చెప్పినా నేను గుండెల మీద ఈ నల్లపూసల భారాన్ని మొయ్యలేకపోతున్నాను అంటుంది. దానికి మన విక్రమ్ కృష్ణ, నువ్వు అంత బాధపడుతూ ఆ నల్లపూసలు నీ మెడలో ఉంచుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు, నువ్వు ఇప్పుడే వాటిని తీసేయని ఇక
మన హీరో విక్రమ్ కృష్ణ ఆ నల్ల పూసలను పట్టుకుని తెంపేయబోతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో చూద్దాం, నిజంగానే విక్రమ్ కృష్ణ ఆ నల్ల పూసలు తెంపేస్తాడా లేక రాధ ఆపుతుందా, ఇక ఏం జరగబోతుంది. రేపటి ఎపిసోడ్ అయితే ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.